అమ్మా అర్చన! ఏమిటమ్మా ఈ అన్యాయం? నీ నిర్ణయం నేను తట్టుకోలేను తల్లి, నేను తట్టుకోలేనమ్మా. వద్దమ్మా. మార్నింగ్. ఓ ఐ సీ. గుడ్ మార్నింగ్. హలో. వీరు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్. షూర్ షూర్. ఈ ఫైల్ చూడండి. హత్యా ప్రదేశంలో దొరికిన వేలిముద్రలు మీ పాతకేడి జీవా వేలిముద్రలు ఒక్కటే. అన్నట్టు చైతన్య చెవిలో దొరికిన లాకెట్లో జీవా ఫోటో ఉంది. వాట్? ఈ వేలిముద్రలు కూడా వాడు? ఎస్. అంత కూడా జీవా. Mr. Justice, this man is the real culprit, deserving capital punishment. బస్సులో ఒక ఆడపిల్ల ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. ఓ రౌడీ ముఠా ఆ పిల్లని కామకూరలతో హింసిస్తుంది. ఆ రౌడీలకి ముఠా నాయకుడు ఈ జీవ. దేశంలో ఎందరో నిర్భాగ్యులు మండుటెండల్లో గుక్కిడు మంచినీళ్ళ కోసం అలమటిస్తుంటే ఓ పక్క దొంగసారా మురిక్కలవలా ప్రవహిస్తుంది. ఎందరో నిర్భాగ్యులను పట్టున పెట్టుకుంటుంది. ఆ సారా వ్యాపారానికి జీవం ఈ జీవ. సాయిబాబా క్లబ్ పేరిట కసాయిబాబా క్లబ్లు నడుపుతూ ఎందరో అమాయకుల్ని పేకలోకి దింపి డబ్బు కొల్లగొట్టేది ఈ జీవాయే. ఈజ్ క్రిమినల్ ఆఫ్ క్రిమినల్స్. మిస్టర్ జస్టిస్, మనిషికి క్యాన్సర్ వ్యాధి ఎంత ప్రమాదకరమైనదో సమాజానికి ఈ జీవ అంత ప్రమాదకరమైన వ్యక్తి. ఇతడి గత చరిత్ర తిరగేస్తే ఇతడు ఎన్నిసార్లు జైలుకెళ్ళొచ్చాడో గమనిస్తే. ఐ అబ్జెక్ట్ మిస్టర్ జస్టిస్. ఈ జీవ ఎన్నో నేరాలు చేసి ఉండొచ్చు, శిక్షలు అనుభవించి ఉండొచ్చు. కానీ మనకి ఇక్కడ కావాల్సింది జీవ గత చరిత్ర కాదు. అతను చైతన్యను హత్య చేశాడా లేదా అన్నదే ప్రశ్న. చేశాడు. ఈ జీవ అరాచకాలకి చైతన్య హత్యకి సంబంధం ఉంది. అందుకే ఇంత చెప్పాల్సి వచ్చింది. మిస్టర్ జస్టిస్, పిల్లవాడికి అక్షరాభ్యాసం చేసి కొండంత ఆశతో బడికి పంపిస్తారు వారి తల్లిదండ్రులు. చేశాడు. ఈ జీవ అరాచకాలకి చైతన్య హత్యకి సంబంధం ఉంది. అందుకే ఇంత చెప్పాల్సి వచ్చింది. మిస్టర్ జస్టిస్, పిల్లవాడికి అక్షరాభ్యాసం చేసి కొండంత ఆశతో బడికి పంపిస్తారు వారి తల్లిదండ్రులు. వారి ఆశలు ఆశయాలు ఎలా ఉంటాయో తెలుసా? డాక్టర్ అయి రోగులను కాపాడాలని, సైంటిస్ట్ అయి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని, ఉపాధ్యాయుడై డాక్టర్లని ఇంజనీర్లని తయారు చేయాలనుకుంటారు. అలాంటి ఆశలతో ఆశయాలతో యూనివర్సిటీ చదువులు ముగించుకుని జనగణమన అధినాయక జయహే అంటూ ఈ లోకంలో అడుగుపెట్టిన చైతన్యకి ఎదురైన సంఘటనలేమిటి? మానభంగాలు, దారుణాలు, హత్యలు, దోపిడీలు. వీటన్నిటికీ కారణం ఈ జీవ ముఠ. అందుకే ఇతను ఎదిరించాడు. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఇతను చేస్తున్న అరాచకాలకి అన్యాయాలకి పక్కలో పల్లెమయ్యాడు. అది చూసి భయపడి మే నెల 16వ తారీఖున పెళ్లిపీటల మీద కూర్చున్న తన ముద్దుల చెల్లెలు మట్టెల కోసం వెళ్లిన చైతన్యను ఏకాకిని చేసి దేవుడి గుడి దగ్గర చిత్రవద చేశారు ఈ జీవ ఇతని ముఠా మనుషులు. చైతన్యను చిత్రవద చేసి తప్పించుకోగలిగాడు గాని ఇతని కళ్ళని మాత్రం తుడుచుకోలేకపోయాడు. మిస్టర్ జస్టిస్, ఇతని కళ్ళల్లో కనిపించే ఎర్రదనం అది రంగు కాదు, చైతన్య రక్తం. కేవలం వాదనల మీద కేసులు నిలబడవు మై డియర్ ఫ్రెండ్. జీవయ్య హంతపడడానికి సాక్ష్యాలు కావాలి. మిస్టర్ జస్టిస్, ఇఫ్ యూ కోర్ట్ పర్మిట్స్ మీ, మై ఫస్ట్ విట్నెస్ వేలిముద్ర నిపుణుడు. పర్మిటెడ్. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. ఈ రిపోర్ట్ మీదేనా? అవును. ఈ వేలిముద్రలు ఎవరివి? చైతన్య హత్య జరిగిన ప్రదేశంలో సేకరింపబడినవి. ఇందులోని వేలిముద్రలకి పోలికలున్నాయా? ఆ 2 వేలిముద్రలు ఒక్కరివే. ఈ వేలిముద్రలు ఆ వేలిముద్రలు ఆ జీవావే. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. నా రెండవ సాక్షి పోలీస్ ఇన్స్పెక్టర్. చైతన్యను హత్య చేయబడ్డ ప్రదేశంలో మీకు దొరికిన ఆధారాలు ఏమిటి? 2 మెట్టలు, కొంత డబ్బు, అతని చేతిలో లాకెట్తో కూడిన బంగారపు చైను దొరికాయి. ఓహో, ఇదేనా చైను? అవును. మిస్టర్ జస్టిస్, ఈ చైను జీవాది. అందుకు సాక్ష్యం
ఈ లాకెట్లో ఉన్న జీవా ఫోటోయే. జీవా తన ముఠాతో చైతన్య మీద దాడి చేసినప్పుడు ఆ పెనుగులాటలో జీవా చేయిను చైతన్య చేతికొచ్చింది. అతని వద్ద దొరికిన ఆధారం మూలంగా వేలిముద్ర నిపుణులిచ్చిన వాంగ్మూలం ప్రకారం ఈ హత్య జీవాయే చేశాడని రుజువైంది. కనుక ఇతనికి కఠినంగా శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుచున్నాను. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? నో క్వశ్చన్స్ యువర్ ఆనర్. కానీ లాయర్ భరత్ దాటవేసిన నిజం అవుతుంది. హత్యా ప్రదేశంలో దొరికిన వేలి ముద్రలు జీవావి కావు. నీ చేతులు కోర్టు వారికి చూపించు. మే నెల 16వ తారీఖున చైతన్య హత్య జరిగింది. కానీ అదే నెల 10వ తారీఖున ప్రమాదవశాత్తు జీవా చేతులు కాలాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో దానికి చికిత్స కూడా చేయించుకున్నారు. అందుకు నా మొదటి సాక్షి గవర్నమెంట్ డాక్టర్. మీ పేరు? డాక్టర్ రామనాథ్. మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టరా? అవును. ఈ జీవాలు చేతులు కాలినప్పుడు చికిత్స చేసింది మీరేనా? అవును. ఎన్నో తేదీని చేశారు? మే 10వ తేదీ. అతని చేతులు బాగా కాలాయి. అంటే అతని అరచేతుల రేఖలు పూర్తిగా పోయాయా? అవును. అతని చేతులు కాలక ముందున్న రేఖలకి కాలి నయమైన తర్వాత అతని చేతిలో ఉన్న రేఖలకి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అందుకు సంబంధించిన రిపోర్ట్ ఏమైనా మీ దగ్గర ఉందా? ఉన్నాయి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీరు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్నారు కదూ? అవును. ఈ జీవ ఎగ్జిబిషన్ కి వచ్చి తన గొలుసు పోయిందని మీకు రిపోర్ట్ ఇచ్చాడు కదూ? అవును. ఆ లాకెట్ లో తన ఫోటో కూడా ఉందని రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ఏది ఇచ్చారో మీరు చెప్పగలరా? మే 4వ తేదీన మా రికార్డులో నమోదు చేయబడింది. అందుకు సంబంధించిన రికార్డు ఏమైనా మీ దగ్గర ఉందా? ఇదిగో. దట్స్ ఆల్ యువర్ ఆనర్. హతుడి చేతుల గొలుసు జీవాదే. కానీ జీవా తన గొలుసు చైతన్య హత్యకు 12 రోజుల ముందే పోయినట్లుగా రిపోర్ట్ ఇచ్చాడు. కాగా హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన వేలి ముద్రలు జీవావి కావటానికి వీల్లేదు అని డాక్టర్ రిపోర్ట్ వల్ల తెలుస్తుంది. ఈ కారణాల దృష్ట్యా జీవా నిరపరాధి అని నిరూపించబడుతోంది. సాక్ష్యాల మేలి ముసుగులో నిజాన్ని పాతిపెట్టి హంతకుల్ని నిరపరాధులుగా నిరూపించాలనుకుంటే హత్య కన్నా నేరం. డోంట్ గెట్ ఎక్సైటెడ్ మై ల్యాండ్ ఫ్రెండ్. చేపట్టిన ప్రతి కేసు మీ వాక్పటిమతో గెలవాలనుకోవటం అన్యాయం. తమ్ముడు చనిపోయాడు కదా అన్న బాధతో తమ్ముడు లాంటి మరొకళ్ళ ఉరికమ్మ ఎక్కించాలనుకోవటం అమానుషం. డబ్బు కమ్ముడు పోయి నాలో రాక్షసుని రక్షించాలనుకుంటున్న నీకు తమ్ముడు చెల్లెలు అంటూ రక్త సంబంధాల గురించి మాట్లాడే అర్హత లేదు. నేను వాదిస్తున్నది నా తమ్ముడు చనిపోయాడన్న బాధతో కాదు, ద్రోహికి సరైన శిక్ష పడాలన్న బాధ్యతతో. న్యాయవాది అయ్యుండి అన్యాయాన్ని గెలిపించాలని చూస్తున్నావంటే దట్ ఈస్ ప్రూవ్డ్ అండ్ ప్రూవ్డ్ వన్స్ అగైన్ దట్ యు ఆర్ నాట్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ లా బట్ అన్ ఏజెంట్ ఆఫ్ క్రిమినల్స్. ఇక ఈ కేసులో వినవలసిన వాదనలు కానీ పరీక్షించవలసిన సాక్ష్యాధారాలు కానీ లేవు. లాయర్ భరత్ వాదనను బట్టి హతుడి చేతిలో దొరికిన చైను, హత్యా ప్రదేశంలో దొరికిన వేలిముద్రలు జీవావే అయినా, మిస్టర్ మదన్ వాదనను బట్టి అతను ప్రవేశపెట్టిన సాక్ష్యాలను బట్టి ఈ హత్యతో జీవాకు ఎలాంటి ప్రమేయం లేదని తేలుతోంది. అందుచేత జీవాని బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద నిరపరాధిగా నిర్ధారణ చేసి విడుదల చేయటమైనది. ఏం జరిగిందండి? చట్టం పిచ్చివాడి చేతులు రాయింది. ధర్మం దారి తప్పింది. ఏ చట్టం ఆసరాతో ఎందరు నిరపరాధుల్ని రక్షించాడు, అదే చట్టం ఆసరాతో అపరాధికి శిక్ష వేయించలేకపోయాను. నా తమ్ముణ్ణి చంపిన వాడికి ఉరిశిక్ష పడాలని, పోయిన వాడికి ఆత్మశాంతి కలగాలని, కడుపు
పోటుతో కుమిలిపోతున్న నీకు మనశ్శాంతి కలగాలని నా సాయశక్తులా ప్రయత్నించి వాదించాను. ఏమిటే తడిసిపోయారు? జ్యోతి, తడిస్తే చిగురించే జీవితం కాదు నాది. తుడిస్తే ఇంకిపోయే కన్నీరు కాదు ఇది.